జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఎస్సీఓ మీట్లో జిన్పింగ్తో పుతిన్ మోడీ భేటీ తర్వాత ట్రంప్ చాలా అగ్రెసివ్గా సెటైరికల్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. దానిలో జిన్పింగ్, మోదీ, పుతిన్ల ఉన్న ఫోటోను పెట్టి ఒక మెసేజ్, ఒక పోస్ట్ చేశారు. లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా. మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ అంటూ పోస్ట్ చేశారు సార్. అంటే ఇక్కడ డేంజరస్ చైనాతో దోస్తీయా అని చెప్పి ట్రంప్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు భారత్ రష్యాలను. నిజంగా ట్రంప్ అంటున్నట్టు, వార్న్ చేస్తూ ఉన్నట్టు డ్రాగన్ కంట్రీ, ఐ మీన్ చైనా అంత డేంజరా? చైనా డేంజరా కాదా అనేది కాదు ఇక్కడ ఇష్యూ. డేంజరస్ చైనా వైపు భారత్ వెళ్తోందా అనేది పాయింట్. ఏ కంట్రీ డేంజర్ కాదు అని చర్చించడం అనేది డిప్లొమసీ కాదు. ప్రపంచంలో మనము అన్ని దేశాలతో సంబంధాలు ఉండాల్సిందే. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్, ఇండియా చైనా వైపు వెళ్తోందా, వెళ్తే వెళ్ళడానికి కారకులు ఎవరు, ఇది ఫండమెంటల్ క్వశ్చన్. ఒకటి, ఇప్పటి వరకు భారత్ అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమిలో భాగంగా ఉంటూ వచ్చింది. క్వాడ్లో భాగం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిపి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఒకప్పుడు దీన్ని ఏషియా పసిఫిక్ అనేవారు, దీన్ని అమెరికానే మార్చింది పేరు ఇండో పసిఫిక్ అని. భారత్కు మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని తెలపటానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ ఇంట్రెస్ట్లు, ఇండియన్ ఇంట్రెస్ట్లు కన్వర్జ్ అయ్యాయి. చైనాను కంటైన్ చేయడం అమెరికా లక్ష్యం. చైనాతో పోటీ ఇండియాకు ఉంది కనుక చైనాను నియంత్రించడం ఇండియాకు కూడా అవసరమని భావించి రెండు దేశాలు క్వాడ్లో కన్వర్జ్ అయ్యాయి. సో అమెరికన్ ఫారిన్ పాలసీకి భారత ఫారిన్ పాలసీ అలైన్ అయింది. సో ఇది మనకు మొదటిగా అర్థం కావాల్సింది. సో అలా అని చెప్పి ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో సంబంధాలపై ఆధారపడి ఉండవు. డేంజరస్ పాకిస్తాన్తో ట్రంప్ ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాడు? అమెరికా డేంజరస్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు కదా. పాకిస్తాన్ డేంజరస్ అని భారత్ చెప్పడం కాదు. ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు ప్రైమ్ టార్గెట్. ఆ ఒసామా బిన్ లాడెన్కు 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చింది. ఇంతకన్నా డేంజరస్ ఇంకేమైనా ఉంటుందా? అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసి అమెరికాకే తీవ్రవాద భయాన్ని చూపినటువంటి ఒక భయంకరమైన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్. దాని కొరకు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా యుద్ధమే చేసింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ మించిన డేంజరస్ ఎవరుంటారు? మరి డేంజరస్ పాకిస్తాన్ ట్రంప్ ఐ లవ్ యూ అని ఎందుకు అంటున్నాడు? రెండవది, మీకు అసీం మనీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డ పైన ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ మాకు అణ్వస్త్రాలు ఉన్నాయి, మేము గనక పడిపోయే పరిస్థితి ఉంటే మేమే పడిపోము, సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం అని డైరెక్ట్ థ్రెట్ ఆఫ్ ద వరల్డ్. సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం. ఇంతకన్నా డేంజరస్ ఇంకేమన్నట్టుందా? ఇంత భయంకరమైన న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను ప్రపంచానికే చేశారు. సో ప్రపంచాన్నే బెదిరించారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్తో. మేము సగం ప్రపంచాన్ని పడగొడతామని. మరి ఆ డేంజరస్ పాకిస్తాన్ ఐ లవ్ యూ అనడమే కాదు, ఆ డేంజరస్ అసీం మనీర్తో కలవడం తన గౌరవం, హానర్ అని చెప్పాడు. అమెరికా ప్రెసిడెంట్కి హానర్ అని చెప్పాడు. సో అందువల్ల డేంజరస్ పాకిస్తాన్తో కలుస్తున్న అమెరికా కాదు. ఆ మాటకొస్తే డేంజరస్ చైనాతో అమెరికాకు సంబంధాలు లేవా? ఇలా అత్యధికంగా చైనాకు ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? అమెరికా కాదా? అమెరికాకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? చైనా కాదా? మరి అమెరికా, చైనా ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్. అమెరికాకు చైనా $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల ఎగుమతి చేస్తుంది. మరి అలాంటి డేంజరస్ చైనాకు సంబంధించిన ఉత్పత్తులు $450 బిలియన్, అంటే 45,000 కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది. మరి ఇది అమెరికాకు డేంజరస్ కాదా? సో అందువల్ల డేంజరస్ చైనా పైన 30% టారిఫ్ విధించాడు. అది కూడా 90 రోజులు వాయిదా వేశాడు.
మరి భారత్ పైన 50% టారిఫ్లు విధించి అది వెంటనే అమల్లోకి వచ్చి ఆగస్టు 27 నుంచి. మరి ఇప్పుడు డేంజరస్ చైనా వైపు ఉన్నాడా, అమెరికా ఉందా, ఇండియా ఉందా? సో డేంజరస్ చైనాతో ఎవడు రాజీ పడుతున్నాడు? అమెరికా రాజీ పడుతుందా, భారత్ రాజీ పడుతున్నారా? ఇది అర్థం కావాలి కదా. అయినా డేంజరస్ చైనాతో గత 50 ఏళ్ళుగా కాపురం చేస్తుంది అమెరికా కదా. ఎర్లీ 70s కిసింజర్ డిప్లొమసీలో భాగంగా నాటి సోవియట్ యూనియన్ను ఎదుర్కోవటానికి చైనాతో కలవాలి అనే ఫారెన్ పాలసీ డాక్ట్రిన్ కిసింజర్ డిప్లొమసీ అంటారు. అప్పుడు దాని ఆధారంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకు పర్యటన చేశారు. అప్పటి నుంచి 50 ఏళ్లకు పైగా డేంజరస్ చైనాతో అమెరికాకు బలమైన దోస్తీ. ఇప్పుడు చైనా రైవల్గా అమెరికా భావించవచ్చు, కానీ ఇప్పటికీ కూడా ఆ బలమైన దోస్తీ నుంచి చైనా అమెరికా డీకపుల్ చేసుకోలేకపోతుంది. మీకు ఈవెన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా అన్నది ఏంటి, మేము చైనాతో డీకపుల్ చేసుకోదలుచుకోలేదు, రిస్క్ మాత్రమే చేసుకోదలుచుకున్నాం అన్నాడు. అంటే డేంజరస్ చైనాతో డీకపుల్ చేసుకోకూడదు అన్నది అమెరికా విధానము, చేసుకోలేమన్నది అమెరికా చెప్తున్న వాస్తవం. అలాంటప్పుడు మరి ఆ డేంజరస్ చైనాతో మీరు 5 దశాబ్దాల పాటు ఊరేగారు కదా. భారత్ ఎప్పుడు లేదు చైనాతో. సో మనము చైనాతో ఏ రిలేషన్స్ ఉండాలో ఆ రిలేషన్స్ ఉన్నాయి. గాల్వాన్ వ్యాలీ తర్వాత కొంత దెబ్బతిన్న సంబంధాలు మళ్ళీ కాస్త మెరుగైన మాట నిజం. మల్టీలేటరల్ ఫోరంలో చాలా దేశాలతో ఉంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాతో ఉన్నాం. దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. మనం ఏం చేయగలుగుతాం? మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ యొక్క క్యారెక్టర్ అది. చైనాతో ఉన్నాం, పాకిస్తాన్ కూడా ఉంది అందులో. మరి పాకిస్తాన్ ఉంది కదా అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బైకాట్ చేయలేం కదా. అది భారత ప్రయోజనాలు నష్టం కదా. మీరు ఇటీవల చైనాలో జరిగిన SCO సమ్మిట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరయ్యారు. దాంట్లో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడారు. అలాగే బ్రిక్స్లో చైనా ఒక్కటే లేదు కదా. బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా ఉంది. మరి సౌదీ అరేబియా కూడా డేంజరస్ చైనా వైపు వెళ్తుందా? అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా, అమెరికా శత్రు దేశమైన ఇరాన్, ఈ 2 దేశాల మధ్య ఒప్పందం కుదుర్చింది చైనా. అంటే డేంజరస్ చైనా సహకారంతో డేంజరస్ ఇరాన్తో సౌదీ అరేబియా అమెరికా ఫ్రెండ్, అమెరికాకు క్లోజెస్ట్ అలై. ట్రంప్ 2 సార్లు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ కంట్రీ టు విజిట్ వాజ్ సౌదీ అరేబియా. అంత క్లోజ్ ఫ్రెండ్. సో అలాంటి అమెరికా అల్లుడు, ట్రంప్ అల్లుడు. సో ఆ అల్లుని కంపెనీలో కూడా సౌదీ అరేబియా పెట్టుబడులు ఉన్నాయి. అంటే అమెరికాకే క్లోజ్ కాదు, ట్రంప్ ఫ్యామిలీకి కూడా క్లోజ్ సౌదీ అరేబియా రాజకుటుంబం. అలాంటి సౌదీ అరేబియా మధ్య చైనా, సౌదీ అరేబియాకి ఇరాన్ల మధ్య చైనానే కదా మధ్యవర్తిత్వం కుదిర్చింది. అందువల్ల బ్రిక్స్లో సౌదీ అరేబియా కూడా ఉంది. మరి అలాంటి సౌదీ అరేబియా ఎందుకు ఉంది డేంజరస్ చైనాతో బ్రిక్స్లో? అంటే ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలో హేతుబద్ధత లేదు అనటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అల్టిమేట్లీ ఇండియన్ పాలసీ ఈజ్ మల్టీ అలైన్మెంట్. అంటే ఒక్క దేశంతో మేము సంబంధాలు పెట్టుకుని ఉండము. అది ఇప్పుడు ఆ మేటకొస్తే చైనా వైపు ఇండియా పోలేదు, అమెరికా తోసింది ఒక రకంగా. ఇప్పుడు మీకు భారత్ చైనా సంబంధాలు ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలోనే ఇంప్రూవ్ అయ్యాయి తప్ప అంతకుముందు చాలా గ్యాప్ ఉండే కదా. సో అమెరికా పుణ్యమా అని చెప్పి భారత్ చైనా ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది. చైనా కూడా భారత ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది. ఇక ఇండియాకు రష్యాకు రిలేషన్స్ అనేది ఇవాళ రిలేషన్స్ కాదు, అది ట్రంప్ పుట్టక ముందు నుంచి ఉన్న రిలేషన్స్. అవి ఎలాగూ ఉంటాయి. దానికి బహుశా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా భారత్కు రష్యాకు సోవియట్ యూనియన్కు అలాంటి సంబంధాలు. అందుకే ట్రంప్ పుట్టక ముందు నుంచి. అందువల్ల ఎవరు డేంజరస్ కాదు అనేది ఫారెన్ పాలసీలో మనం నిర్ణయించలేము. అందువల్ల ఫారెన్ పాలసీ వేరు, మన డొమెస్టిక్ పాలసీ వేరు. ఫారెన్ పాలసీలో ఇప్పుడు తీవ్రవాద తాలిబాన్ల నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్తో కూడా భారత్ సంబంధాలు పెట్టుకుంటోంది. మన ఫారెన్ మినిస్టర్ టెర్రరిస్ట్ అయినటువంటి తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడాం. మన దృష్టిలో వాళ్ళు టెర్రరిస్టులు ఇప్పటికీ కూడా. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్తో మన జయశంకర్ మాట్లాడలేదా? మరి తాలిబాన్ల మన దృష్టిలో డేంజరసే, అయినా కూడా మాట్లాడుతున్నాం కదా. సో అందువల్ల ప్రపంచంలో ఆ మాటకొస్తే సిరియాలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు. అలా ప్రెసిడెంట్ ఈజ్
నువ్వు ₹1 రివార్డు ఉంది ఇప్పటికీ అమెరికా, ఇంకా ఈనాటి కూడా తీసేలే. ఆ సిరియన్ ప్రెసిడెంట్ వచ్చి ట్రంప్తో సౌదీ అరేబియాలో ½ పైన సమావేశం అయ్యారు కదా. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆయా దేశాలు ఎవరిని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వం ఉండదు ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. అనేక రకాల దేశాలు ఉంటాయి ప్రపంచంలో, వాటందరితో కూడా సంబంధాలు పెట్టుకోక తప్పదు. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది డిప్లొమసీ. అందువల్ల ఈ కంట్రీ డేంజరసా, ఆ కంట్రీ డేంజరసా అనేది మనం అప్రమత్తంగా లేకపోతే ఏదైనా డేంజరసే, పెద్ద గోయ అవసరం లేదు. మనం అప్రమత్తంగా లేకపోతే, ఓవర్ స్పీడ్లో ఉంటే రోడ్డు మీద చిన్న గుంత కూడా స్కూటర్ పడేయడానికి సరిపోతుంది. సో డేంజరస్ అనే దానికి ఏ ఫలాన్నే లేదు. డ్రగ్స్ తీసుకుంటేనే డేంజరస్ కాదు, సిగరెట్లు ఎక్కువ తాగినా డేంజరసే. సో ఆఖరికి రోజు రాత్రి 12 గంటలకు 1 గంటకు పిజ్జా బర్గర్లు ఆర్డర్ చేసి తిన్నా కూడా డేంజరసే. డేంజరస్ అనేది ఏది అనే దానిపైన మన అప్రమత్తత పైన ఆధారపడుతుంది. అందువల్ల ట్రంప్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇండియాకు. ఇక అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఒక కామెంట్ చేశారు సార్, భారత్ 1-2 నెలల్లో అమెరికాకు సారీ చెప్పి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది అని చెప్పేసి. ఏంటి సార్ అటువంటి పరిస్థితి భారత్కు వస్తుందా? భారత్కు వస్తుందా అనే జ్యోతిష్యాలు నేను ఎప్పుడు చెప్పాను, మీకు చాలాసార్లు అన్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానిపైన నేను ఎప్పుడూ ఊహాగానాలు చేయను. కానీ అమెరికా చెప్పేది ఏంటంటే మా ఒత్తిడి పెరుగుతుంది, అందువల్ల భారత్కు ఒప్పందం చేసుకొని తప్పనిసరి పరిస్థితి వస్తుంది అనే ఏమైనా సిగ్నల్ ఉందా? అందువల్ల ఈ వాణిజ్య మంత్రి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాంట్లో మాత్రమే విశ్లేషించగలను. కానీ 2 నెలల తర్వాత ఏం జరుగుతుందని నేను ఇట్లా చెప్పగలను. సో 2 నెలల క్రితం ఇలా అవుతుంది అని మనం అనుకున్నామా? అందువల్ల ఆఫ్టర్ 2 months ఏమవుతుంది అనేది ఐ డోంట్ స్పెక్యులేట్, ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ ప్రిడిక్షన్. కానీ ఈ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ఎందుకు అంటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి డీపర్ మీనింగ్ ఏంటి, ఆ విశ్లేషణ చేయగలను. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఏంటంటే, ఒకటి బహుశా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్ పైన మరింత ఒత్తిడి పెంచడానికి సిద్ధమవుతుందా. ఎందుకంటే 2 నెలలలో ఇండియానే సారీ చెప్పి మా దారికి వస్తుంది అనే మాటల అంతర్యం ఏమి అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తువుల పైన పన్ను వేశాడు, ఇప్పుడు కొన్ని సిగ్నల్స్ కూడా వస్తున్నాయి 50% కాదు 200% వేస్తాడు ట్రంప్ అని కూడా. దాంతోపాటు ఇప్పటి వరకు సర్వీసెస్, ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉంది, భారత్ ఎగుమతి చేసేటువంటి సాఫ్ట్వేర్లో 54% అమెరికాకే. సో మీరు రొయ్యల ఎగుమతులు అమెరికాకు, టెక్స్టైల్ ఎగుమతులు, లెదర్ గూడ్స్ ఎగుమతులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ ఎగుమతులు దెబ్బతింటేనే మనం ఇంత ఆందోళన చెందుతున్నాం. రేపు నిజంగానే ట్రంప్ సాఫ్ట్వేర్ పై కూడా ఇలాంటి పన్నులే విధించాడు అనుకుందాం. సో అప్పుడు భారత్ పైన ఏ మామూలు ఒత్తిడి పెరుగుతుందా? అందువల్ల ఈ అమెరికన్ ఫారెన్ కామర్స్ మినిస్టర్ అన్న మాటల అంతర్యం ఏంటి, దానికి తగినట్లుగా ఏ రకమైన డిప్లొమసీని భారత్ అనుసరించాలన్నది ప్రశ్న. అందువల్ల దాని మీనింగ్ అదేమైనా ఉందా, ఇది మొదటిది. ఎందుకంటే ఇండియా సారీ చెప్పి మాతో ఒప్పందం చేసుకుంటుందని. రెండవది, ప్రపంచ ఇతర దేశాల అనుభవాలు చూసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కండకావరంతో కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు ట్రంప్ చెప్పినట్లు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇండోనేషియా, కంబోడియా, జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్, ఇలా చాలా దేశాలు ట్రంప్ చెప్పిన మేరకు ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇంకా భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు నిలబడ్డాయి. సో అందువల్ల సారీ చెప్పి ఇండియా ఒప్పందం చేసుకుంటుంది అని అనటానికి ఇతర దేశాలతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కున్న ఎక్స్పీరియన్స్ రీత్యా దే మేబీ ఆ కండకావరంతో మాట్లాడవచ్చు, వీళ్ళందరూ లొంగిపోయారు ఒక్కడు లొంగడా అని. సో మూడవది, భారత ప్రభుత్వం ఇస్తున్న సంకేతాల వల్ల కూడా నమ్మకం పెరగవచ్చు. తాజాగా మీకు ఉదాహరణ, కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ కంప్లీట్గా భారత ప్రభుత్వం తొలగించి అమెరికాకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇండియాకు పత్తి ఎగుమతి చేసే దేశాల్లో 2nd లార్జెస్ట్ కంట్రీ యునైటెడ్ స్టేట్స్, ఫస్ట్ది అమెరికా మిత్ర దేశమైన ఆస్ట్రేలియా. సో భారతదేశము కాటన్ దిగుమతి చేసుకునే దాని దిగుమతుల్లో $1.2 బిలియన్ 2024-25లో
120 కోట్ల డాలర్ల మేరకు మనం దిగుమతి చేసుకున్నాం. ఇది మీకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఏడాది 2023-24తో పోలిస్తే 107% ఎక్కువ, 107% ఎక్కువ. సో అందువల్ల ఈ కాటన్ మనకి ఇండియాకి ఎగుమతి చేసే దేశాల్లో మొదటిది ఆస్ట్రేలియా, రెండవది అమెరికా, 3 బ్రెజిల్, 4వది ఈజిప్ట్. కానీ ప్రధానంగా దిగుమతి చేసే దాంట్లో అమెరికా, ఆస్ట్రేలియాలే మెయిన్. ఇప్పుడు అమెరికా మనకి నుంచి మనం దిగుమతి చేసుకున్న కాటన్తో పోలిస్తే బ్రెజిల్ అయినా ఈజిప్ట్ అయినా అందులో సగం కూడా ఉండదు. సో అందువల్ల అమెరికాకు ప్రధానంగా బెనిఫిట్ చేసేందుకు మోడీ ప్రభుత్వం 11% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసి మన పత్తి రైతుల పైన ఒక పెద్ద బాంబు వేసింది. అన్ఫార్చునేట్లీ దానిపైన మన మీడియాలో కానీ ప్రతిపక్షాలకు కానీ ఆ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈవెన్ తెలంగాణ రైతులకు కూడా చాలా ప్రమాదకరం, ఆంధ్ర రైతులకు కూడా ప్రమాదకరం. ఎందుకంటే కాటన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పంటల్లో ఒకటి కనుక. మొదట్లో సెప్టెంబర్ 30th వరకు సస్పెండ్ చేశారు ఇంపోర్ట్ డ్యూటీని, ఇప్పుడు డిసెంబర్ 31st వరకు కూడా సస్పెండ్ చేశారు. ఇక బహుశా దాన్ని శాశ్వతంగానే తొలగిస్తారేమో తెలియదు. సో ఇదొక సిగ్నల్ కదా. అలాగే అంతకు ముందే హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై-ఎండ్ వెహికల్స్ పైన వేసే ట్యాక్స్ను సగానికి సగం తగ్గించారు. ఇదొక ఇండికేషన్ కదా. అలాగే మీకు టెస్లా, ఒకప్పుడు టెస్లా ఇండియాలో అమ్మాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే టారిఫ్లు తక్కువ ఉంటాయి, లేకపోతే మీరు హై టారిఫ్లు కట్టాల్సిందే అని. టెస్లా భారత్కు రాకుండా ఉండటానికి ఇంతకాలము అడ్డుపడిన అంశం ఇదే, మోడీ ప్రభుత్వం పెట్టిన మేక్ ఇన్ ఇండియా నిబంధన. ఇప్పుడు ఆ మేక్ ఇన్ ఇండియా నిబంధనను తొలగించి టెస్లా చైనాలో తయారు చేసిన కార్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్మటానికి మోడీ ప్రభుత్వం అనుమతించింది. ఇదొక సిగ్నల్ కాదా? అంటే మోడీ రాజీ పడుతున్నాడు అన్న మీనింగ్ ఏమైనా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందా అనేది తెలియదు. ఎందుకంటే 2023లో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD భారత్లో మేము జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం అంటే మోడీ మేడ్ ఇన్ ఇండియాకు అనుకూలంగా BYD ప్రతిపాదించింది, మేము ఇండియాలో జాయింట్ ప్రొడక్షన్ చేస్తామని. కానీ భారత ప్రభుత్వం BYD ప్రతిపాదన తిరస్కరించింది. కానీ టెస్లా ప్రతిపాదన ఏది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చెయ్యకపోయినా అదే చైనాలో తయారు చేసే కార్లను తీసుకొచ్చి ఇక్కడ అమ్మటానికి అంగీకరించింది. ఇలాంటి రాజీ సిగ్నల్స్ చూసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు నమ్మకం కలగచ్చు. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. సో ఇవన్నీ క్లియర్గా మన తోవకు వస్తున్నారు అని భావించి ఏమైనా ఈ రకమైన అభిప్రాయానికి వచ్చారా అనేది 3వది. 4వది గత హిస్టరీ. మన అనేక సందర్భాల్లో అమెరికా ఒత్తిళ్లకు మన ప్రభుత్వాలు తలవంచాయి. ఇరాన్తో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టర్మ్లోనే ఇరాన్తో చమురు దిగుమతులు ఆపేయండి అంటే ఆపేశాము. ఒకప్పుడు 10 to 12% మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేవి, అవి 0కి వచ్చాయి. ఇటీవల వెనిజులా నుంచి మీరు ఆయిల్ దిగుమతులు ఆపండి అంటే ఆపేశాం. చైనాకు వ్యతిరేకంగా మాతో క్వాడ్లో రండి అంటే కలిసి వచ్చాం. ఇలా అనేక అంశాల్లో మనం అమెరికా ఒత్తిళ్లకు తలవంచాం కనుక ఇదంతా పోస్టరింగ్ మాత్రమే. ఇది కేవలము దేశంలో ఎన్నికలున్నాయి, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి, రాజకీయాలున్నాయి కనుక ఇప్పుడు గనక రాజీ పడితే రాజకీయ అధికారం ఉన్న వారికి నష్టం గనక ఈ అసెంబ్లీ ఎన్నికలు గట్టెక్కాక రాజీ పడతానని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆశపడవచ్చు. ఎందుకంటే 2 నెలలు అని US కామర్స్ సెక్రటరీ అన్నాడంటే 2 నెలలు ఎప్పుడు, ఈ 2 నెలల్లో బీహార్ ఎన్నికలు అయిపోతాయి, తేడా ఇంకేమీ లేదు. సో అందువల్ల బీహార్ ఎన్నికల కొరకే ఈ పోస్టరింగ్ అనే రాజీ పడతారనేటువంటి ఉందా మనకు తెలియదు. కానీ మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్మము, మనం మన ప్రభుత్వాన్ని నమ్ముతాం. మన ప్రభుత్వం అయితే మేము రాజీ పడము అని చెప్తున్నారు. కానీ మాకు నాలాంటి వారికి ఉన్న అనుమానం ఏంటంటే ఆగస్టు 15th రోజేమో ప్రైమ్ మినిస్టర్ మా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు గోడలాగా మోడీ నిలబడతాడు అని చెప్పాడు. కానీ ఆగస్ట్ 18లోనే కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసారు. కేవలం 3 రోజులకే, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన 3 రోజులకే మా రైతుల, పశుపాలకుల, మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి ఏ ఒప్పందం పైన భారత్ సంతకం చేయదు అని మోడీ హామీ ఇచ్చాడు ఆగస్ట్ 15న.
ఆగస్ట్ 18న మోడీ ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ చల్లగా ఎవరికి గుర్తుపట్టినట్టుగా మెల్లగా ఒక ఆర్డర్ తీసి కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తొలగించి అమెరికాకు భారీ ఎత్తున లాభాన్ని చేకూర్చింది. సో ఇది చూసినప్పుడు ఎక్కడో ఒక చోట కాస్త అనుమానమైతే కలుగుతుంది. బట్ వీ డోంట్ బిలీవ్ ట్రంప్, వీ స్టిల్ బిలీవ్ మోడీ. సో మోడీ నిలబడతాడని ఆశించుదాం. నిలబడేలా భారత సమాజము, రాజకీయ పార్టీలు, మీడియా, పౌర సమాజము, ఇన్ఫ్లుయెన్సర్స్ మనమంతా కూడా ఆ ప్రెషర్ ఇంటర్నల్గా కూడా తేవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ట్రంప్ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ దేశీయ ప్రెషర్ పెరిగితేనే ఏ ప్రభుత్వమైనా నిలబడుతుంది. దేశీయ ఒత్తిడి లేదనుకోండి, ట్రంప్ ప్రెషర్కు తలవొగ్గే ప్రమాదాన్ని మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే గత ఇరాన్ ఆయిల్, వెనుజులా ఆయిల్ అనుభవం చూస్తే. అందువల్ల లెటర్స్ రెసిస్ట్, మన ప్రభుత్వం రెసిస్ట్